హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనము అరటికాయ పచ్చి కొబ్బరి నూనెతోటి సైడ్ డిష్గా ఫ్రై అన్నంలోకి అద్దిరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి నూనెతో చేసుకుంటే. అందులో కొబ్బరి, ఇది కేరళ వాళ్ళ వంట. చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఎలా చేద్దామో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొబ్బరి నూనె, చూసారు కదా ఫ్రై కదా, కొంచెం ఎక్కువ వేసాను. కొబ్బరి నూనె వేసుకొని దాంట్లో మినపప్పు, అలానే ఆవాలు, ఇవేనండి పోపుకి. జీలకర్ర అలాంటివి ఏం అవసరం లేదు. అలానే సన్నగా తరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న అరటికాయ ముక్కలు. అరటికాయలు తొందరగా మగ్గిపోతాయండి, పెద్దగా కోసుకున్నామని ఏం లేదు, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అరటికాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసేసుకుని దాన్ని ఒకసారి మంచిగా కలియబెట్టేసుకోవాలి. ఇది క్విక్ అయ్యే రెసిపీ అండి. కలిపెట్టేసుకున్నాం కదా, కలిపెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. తొందరగా మగ్గిపోతుంది, చాలా అంటే చాలా. ఈ లోపల చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని క్రష్ చేసుకుందాం. తురిమే దాని మీద క్రష్ చేసుకుందాం. మనకి పొడుగు ఉండాలి ఈ విధంగా. చూసారు కదా, పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది. మూత తీసే వరకు అది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఒక్కసారి మంచిగా కలియబెట్టేసి మొత్తము అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఫ్రై పొడిగా చాలా బాగుంటుంది. ఉసురికి ఉడికిందో లేదో చూసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనము ఉప్పు వేసేసుకుందాం. తగినంత. అలానే నేను దీంట్లోకి మసాలా కారం వాడుతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవంతా ఫ్రై చేసుకొని కొట్టుకున్న ఇంట్లో కూర కారము, ఆ కారం వేసుకున్నాను. దీని వేసంగానే దీని అరోమానే డిఫరెంట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది, వేరే లెవెలే ఉంటుంది. హోమ్ మేడ్ మసాలా కారం ఇది. అది కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పిల్లలకి ఇస్తే ఊరికనే తినేస్తారు, ఇది స్నాక్ టైప్లో, అంత టేస్టీగా ఉంటుంది. అలానే ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి కూర పెట్టుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరి కోరిన కొబ్బరి వేసేసుకుందాం. ఆల్మోస్ట్ అలా అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకా తీసేయడమేనండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కావచ్చు, కాకపోతే ఈ పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోండి, అద్దిరిపోతుంది. ఏ కూరలో అన్నా మనం కొబ్బరి పాలు అలానే పచ్చి కొబ్బరి వేసామనుకోండి పైకి, హెల్త్కి మంచిది. ప్లస్ చాలా టేస్ట్కి అయితే భలే వస్తుంది. అరోమా ఎవ్రీథింగ్ సూపర్. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. సైడ్ డిష్ అదిరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా